తెగబడ్డప్పుడు వెళ్ళిపోయింది, ఎదురుపోయి. అందుకే నేను చెబుతున్నాను, సింహమునకు మించిన ధైర్యాన్ని దేవుడు తన చిత్తం చేసేవాడికి ఇస్తాడు, చిత్తం చేసే స్త్రీకి ఇస్తాడు. ఎన్నైనా 4. 5వది అది కాదు, జీవితం మలుపు 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 తిరిగిద్ది. దైవ చిత్తాన్ని నెరవేర్చేవాడు తనకే కాదు అనేకులకు ప్రయోజనకారిగా మారిపోతాడు. దేవుడు అలా చేస్తాడు. ఇంకా చాలా ఉన్నాయండి. దైవ చిత్తం చేసేవాడికి దేవుని దగ్గర బహుమానం ఉంది. మరి బహుమానం ఎవరికి? ఆయన ఇష్టాన్ని నెరవేర్చిన వాళ్ళకి, ఆయన చిత్తం చేసిన వాళ్ళకి బహుమానం. మరి సింహాసనం ఎవరికి? ఆయన చిత్తం నెరవేర్చిన వాళ్ళకి సింహాసనం. రాజదండం ఎవరికి? ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళకి. ఇలా చెప్పుకుంటా పోతే ఇన్నున్నాయి దేవుడి చిత్తంలో ప్రయాణం చేసేవాడికి దేవుడు సిద్ధపరిచి దాచిపెట్టినవి. అవి భూమి మీద ఉన్నాయి, అక్కడ కూడా ఉన్నాయి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో వాగ్దానం చేసిన అన్ని కూడా దైవ చిత్తం నెరవేర్చేవాడికే. చాలా ఉన్నాయి, నేను చెప్పేది తక్కువ, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ పొందుతారు. కాబట్టి ఇప్పుడు అన్నిటికంటే ప్రాముఖ్యం ప్రభువా ప్రభువా అని పైపైన పిలవటం కాదు. ప్రభు చిత్తము చొప్పున లేదా పరలోకమందున తండ్రి చిత్తం చొప్పున చేయటం, బ్రతకటం, దానికోసం పోరాడటం, దానికోసం ప్రయాస పడటం. ఓకే, రైట్. ఇప్పటిదాకా నేను చెప్పింది ప్రభు చిత్తం చేసేవారికి కలిగేటువంటి లాభాల గురించి. ఇప్పుడు రెండవ ప్రశ్న నెంబర్ 1, ప్రభు చిత్తం చేసేవాడికి అనుగురే ప్రయోజనాలు ఏమిటి అనేది. రెండవది, ప్రభు చిత్తం ఎలా తెలిసిద్ది? ప్రభు చిత్తం ఎలా తెలిసిద్ది అంటే పరిశుద్ధ గ్రంథంలో చాలా వరకు తన చిత్తాన్ని మనకు పొందుపరిచాడు. వాటిల్లో ఒకటే ఉంది, చాలా ఉన్నాయి. తెలుసుకుంటానంటే ఇంట్రెస్ట్ ఉందంటే చూపిస్తా, టపీ చూపిస్తా. అందరూ రక్షించబడాలనేది ఆయన చిత్తమట. అందుకే అందరికీ సువార్త అందాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు, అంతటా అందరూ రక్షింపబడాలనేది ఆయన చిత్తము అని ప్రభు తెలియజేశాడు మత్తయి సువార్తలో. ఏడుందో మీరే దేవులు ఆడుకోండి. అది కూడా తెలియదేంది. ఇకపోతే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం ఏం చెప్పాడండి? రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజలందరి కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాడు. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు, కోరుచున్నాడు, చిత్తము కలిగి ఉన్నాడు. మత్తయి సువార్తలో ఏముందంటే ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదని ఉంది. ఇక్కడ ఇంకా స్పష్టంగా చూడండి. మనుషులందరూ తిమోతి పత్రిక 2:3 చదువుకో, తొందర చదువుకో. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 14వ వచనం చదువు. అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైన మత్తయి సువార్త 18:14 చదువుతున్నాడు. 18:14 మత్తయి. అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. అది తండ్రి చిత్తం ఏంటంటే అక్కడ చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? తిమోతి పత్రికలో అందరూ రక్షణ పొందాలనట. అందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలనేది దేవుడి చిత్తమట. అక్క రాసుకో. నెంబర్ 1 ఏంటి దేవుడి చిత్తం? చిత్తం ఏదో తెలిస్తే చేసేద్దు నన్నయ్య. ఇప్పుడు చెప్పా, రాసుకొని చేసుకో. మరి దేవుడి చిత్తం ఏదో చెప్పమను, టపీ చేసేస్తా. ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నప్పుడు ఆ చిత్తం ఎందుకు చేయకుండా ఉండాలి? చేస్తా. చెప్పు, ఏంది ఆయన చిత్తం? ఏం చెప్పండి. ఆయన చిత్తం ఒకడైనా నశించుట,
ఆయనకి ఇష్టం లేదట. అందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవజ్ఞానం గలవారై ఉండాలని ఆయన కోరిక కలిగి ఉన్నాడట, చిత్తమై ఉన్నదట. ఆహా, అందరు రక్షణ పొందాలా? ఓ, మనోళ్ళు ఏడైతే అట్టయితే అందరు రక్షణ పొందాలంటే ఆయన చూసుకోవటం ఏదో మనోళ్ళు అయ్యే పని కాదు. ఇదేమి ఇప్పుడే చిత్తం ఏదో చెప్పమని చేసేస్తానన్నావుగా, చెయ్యాలి. అప్పుడు నేనేం చేస్తానంటే, ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తం కాదని అన్నాడే, అంటే ఎదుటి వాళ్ళు రక్షింపబడాలని తండ్రి చిత్తమై ఉంది. వాళ్ళు రక్షింపబడాలి, సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. ఇప్పుడు వాళ్ళు రక్షణ పొందాలంటే నేనేం చేయాలి? నేనేం చేయాలంటే నా ఉద్యోగం ఏదో నేను చేసుకుంటా, నా పని ఏదో నేను చేసుకుంటా, ముప్పోట్ల తిని పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ప్రార్థన చేసుకొని నిద్రపోవాలి. అంతే కదా? మరి అందరూ రక్షణ పొందాలంటే నేనేం చేయాలి? నాతో పాటు ఈ సత్యం తెలుసుకున్న ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలి? ఇప్పుడు మనుషులందరూ రక్షణ పొందాలంటే అందరినీ నేను చుట్టి రాకపోయినా నాకు అందుబాటులో ఉన్న వాళ్ళనైనా ప్రభావితం చేస్తూ ఉంటే, అలాగా ప్రతి క్రైస్తవుడు ఎవరికి అందుబాటులో ఉన్న వాళ్ళని వాళ్ళు ప్రభావితం చేసి క్రీస్తు కొరకు రక్షణలో నడిపిస్తూ ఉంటే ఒకనాటికి ప్రపంచం మొత్తానికి తెలిసిపోద్ది. 10,000 మైళ్ళ దూరమైన ఒక్కడుగుతోనే ప్రారంభం కదా. కాబట్టి ఒక్కొక్క ఆత్మకు చెబుదాం, అబ్బా ఇది దేవుని చిత్తం కదా. రక్షణ పొందిన నేను నా మట్టుకు నేనే ఉంటే ఎట్లా? తెలియని వాళ్ళకు కూడా చెప్పాలి కదా, ఇది న్యాయం కదా, ఇది తండ్రి చిత్తం కదా. ఇక అప్పటి నుంచి ఏం చేశాను? పక్కన వాళ్ళకి సువార్త చెప్పడం. అదమ్మా నిజంగా అండి, అందరికీ చిత్తశుద్ధి ఉండి ఇంతమంది ఉన్నారు కదా, అందరూ నిజంగా ఆత్మల భారం కలిగి యథార్థ దృష్టితో ఒకరైనా నశించడం నా తండ్రి చిత్తం కాదు, నేను అందరూ రక్షింపబడినట్లు ఇతరులకు ప్రకటించాలనే బాధ్యత నిరిగి కనీసం ఒక్కొక్కరు సంవత్సరానికి 10 మంది కన్నా ప్రకటిస్తే, సంవత్సరానికి 10 మందికైనా ప్రకటిస్తే ఆ 10 మందిలో ఒక్కడు రక్షింపబడితే, ఏమండి 10 మందికి ప్రకటిస్తే 10 మందిలో ఒక్కతెనో లేదా ఒక్కడో రక్షింపబడితే, ఇప్పుడు ఉదాహరణకి మన సంఘం ఒక 40,000 సంఘం అనుకుందామండి. ఓవరాల్గా 40,000 మంది సంఘం అనుకుందాం. 40,000 మంది చిత్తశుద్ధి కలిగి, నాకున్న భారం మీరు కూడా కలిగి ఉండి కనీసం 10 మందికి సంవత్సరం మొత్తంలో ఒక 10 మందికి నేను యేసును పరిచయం చేయాలి అని తీర్మానం చేసుకొని 10 మందికి ప్రకటిస్తే, 10 మందిలో ఒక్కడు రక్షింపబడితే నెక్స్ట్ ఇయర్కి ఎంతమంది ఉంటారండి? 40,000 మంది ఒక్కొక్కరు 10 మందికి సంవత్సరం మొత్తం ప్రకటిస్తే, సంవత్సరం మొత్తంలో ఒక్కడు రక్షింపబడితే నెక్స్ట్ ఇయర్కి ఎంతమంది ఉంటారు? 40 + 40, ఓకేనా? వాళ్ళందరూ కలిసి సంవత్సరానికి ఒక్కడిని క్రీస్తు కొరకు సంపాదిస్తే, క్రీస్తు కొరకు ప్రభావితం చేస్తే నెక్స్ట్ ఇయర్కి ఎంతమంది ఉంటారు? 80. వాళ్ళందరూ కలిసి చిత్తశుద్ధి కలిగి సంవత్సరం మొత్తం కష్టపడి ఒక్క ఆత్మనేనండి, 100 లేదు, 10 లేదు, 1000 లేదు, ఒక్కడిని ఒక్కతెను రక్షిస్తే 3వ సంవత్సరానికి ఎంతమంది ఉంటారండి? 3,20,000 మంది. ఈ రకంగా లెక్కేయండి. ఎన్నో సంవత్సరాలు, ఓన్లీ 10 ఇయర్స్కి లెక్కేయండి. 3వ సంవత్సరానికి 3,20,000. వీళ్ళందరూ కలిసి ఒక్కొక్కళ్ళు చిత్తశుద్ధి కలిగి ఒక్క ఆత్మనే రక్షిస్తే 3,20 4వ సంవత్సరానికి 3,20 అండి, 6,40. ఏమయ్యా? ఎన్నో ఏటికి? 4వ ఏటికి 6,40. ఈ 6,40 ఒక్కొక్కడు చిత్తశుద్ధి కలిగి ఒక్కొక్కడు ఒక్కొక్క ఆత్మను రక్షిస్తే 5వ ఏటికి అది 12,80,000 మంది. ఎన్నో ఏళ్ళకి?
5 ఏళ్లకి. కానీ ఎంతమందికి తండ్రి చిత్తం తెలుసు? అసలు దేవుడు దీన్ని కోరుకుంటున్నాడని, దేవుడు ఇలా ఒక ఆత్మను రక్షిస్తే సంతోషపడతాడని, ఇది ఆయన చిత్తం అని, ఇందుకోసం ప్రతి క్రైస్తవుడు భారం కలిగి పనిచేయాలని, రక్షింపబడిన ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధి కలిగి ఇతరుల ఆత్మ రక్షణ కోసం ప్రార్థించాలని, ప్రేమను పంచాలని, ప్రయాసపడాలని, సువార్త ప్రకటించాలని ఎంతమందికి తెలుసు? ఎంతమంది నిజంగా ఈ విషయంలో సీరియస్గా ఉన్నారు? కొద్ది గొప్ప తెలిస్తే తెలిసి ఉండొచ్చు. ఆ తెలిసిన వాళ్ళు కూడా ప్రయాస పడుతుండొచ్చు. ఏం ప్రయాసో ఏమో లేని సైతాన్ గాడి చేతిలో మోసపోయి వదిలేసి ఉండొచ్చు.